ఓం నమః శివాయ. ప్రేమబంధంతో ఒక్కటైన హృదయాలు జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడు నీడగా నిలిచే నూతన వధూవరులు. ఏపూరు గ్రామం వాస్తవ్యులైన అనిల్ కుమార్, మనీషా గారులు వారి నూతన దాంపత్య జీవితంలోని ఆనంద క్షణాలను అనాథులతో పంచుకోవడానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ నూతన దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని వారి పేర్లపై వారి గోత్రనామమైన అయోధ్య గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శుభదిదో శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ గోత్రం చెప్పండి. అయోధ్య గోత్రోద్భవస్య ఐలయ్య నామదేశ్యాం, యశోదా నామ్నీం, అనిల్ కుమార్ నామదేశ్యాం, మనీషా నామ్నీం, కావ్యా నామ్నీం, ఈశ్వర నామదేశ్యాం, పద్మమ్మా నామ్నీం సహ కుటుంబానాం తతః ముడుమల్ల గోత్రోద్భవస్యాం, భిక్షపతి నామదేశ్యాం, శంకర నామదేశ్యాం, వాసంతే నామ్నీం, నక్షితా నామ్నీం, గౌరీనందన్ నామదేశ్యాం, రాజు నామదేశ్యాం, కల్పనా నామ్నీం, రిషికా నామ్నీం, వర్ణికా నామ్నీం సహ కుటుంబానాం తతః మమాని నమస్కారం చేసుకోండి. స్వామి సకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాయిరారోగ్యంద్రమార్దకామముష చతుర్విధ ఫలపురుషాద సిద్ధిరం రుణ మహాపుంజలింగే ఈశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాగ్రాక్షపేక్షణ ప్రసాద. వారి బంధం కలకాలం ఆనంద సంతోషాలతో కొనసాగాలని, వారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ పరమశివుణ్ణి వేడుకుంటూ గంగాధరునికి జలాభిషేకం చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆలయంలో జరుగుతున్న హోమం వద్దకు వెళ్ళి వారి కొత్త జీవితం ఆనందమయంగా సాగాలని ప్రార్థిస్తూ యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించారు. అర్చకులు అందించిన ఇటుకలను స్వయంగా తీసుకుని అభాగ్యుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణానికి తమ వంతుగా ఇటుకలను అందించారు. సేవా మార్గంలో భాగంగా అనిల్ కుమార్ గారు వారి ప్రియమైన భార్య మనీషా గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అరటిపళ్ళు వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. తన భార్యపై ఉన్న ప్రేమను ఇలా సేవారూపంలో చూపించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. నూతన జీవితంలోకి అడుగుపెట్టిన ఈ నూతన వధూవరుల దాంపత్య జీవితం కలకాలం వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మేము ఏపూరు గ్రామం నుంచి వచ్చాము. మా వైఫ్ది బర్త్డే జరిగింది నిన్న. దానికి అనాథాశ్రమంలో ఫ్రూట్స్ డొనేట్ చేయాలనుకున్నాము. మార్నింగ్ ఇమీడియట్గా కాల్ చేసి ఇక్కడ డొనేట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ చూసి చాలా సంతోషం అనిపించింది. శంకర్ గారు కూడా నాకు పర్సనల్గా చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా చూస్తాను. నేను ఎలాగైనా చేయాలనుకున్నాం, వచ్చి చేసాం. దానికి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు 3 పూటలా నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. ఆశ్రమంలోని అభాగ్యులకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తాము. ఆరోగ్యకరమైన వాతావరణంలో భోజనం తయారు చేస్తూ వంటశాలలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అభాగ్యులకు సేవలు చేస్తున్నారు ఆశ్రమ సిబ్బంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.